దేవర సినిమా గురించి మాట్లాడుతుంటే ఆ చర్చ మధ్యలోకి ఖచ్చితంగా ఆచార్య సినిమా గురించి ప్రస్తావన రాకుండా ఉండదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కలిసి నటించిన ప్రతిష్టాత్మక సినిమా ఇది. టోటల్ సినీ ఇండస్ట్రీయే ఉలిక్కి పడేలా ఫ్లాప్ అయిపోయింది. ఆ సినిమా విడుదలయ్యి ఫ్లాప్ అయ్యి 2 ఏళ్లు గడిచిపోతున్నా సరే ఆ సినిమా తాలూకా గాయాలను మాత్రం మెగా అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే ఖచ్చితంగా ఇదో కళాఖండం అయి తీరుతుందని ఫ్యాన్స్ అంతా ఊహిస్తే ఓ చేదు జ్ఞాపకాన్నే ఆచార్య రూపంలో కొరటాల శివ అందించారు. అఫ్కోర్స్ ఆ ఫ్లాప్ తాలూకా పాపాన్నంతా కొరటాల శివనే మోయమనడం కరెక్ట్ కాదనుకోండి. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, ఆ సినిమా టైంలో ఏం జరిగింది అన్న వివరాలను పక్కన పెడితే తాజాగా ఇప్పుడు దేవర సినిమా ఓ అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. దేవర సినిమా అసలు థియేటర్లలో విడుదల కాకముందే ఆచార్య సినిమాకు సంబంధించిన కొన్ని రికార్డులను ఉఫ్ఫున ఊది పారేసింది. ఆ రికార్డుల తాలూకా పూర్తి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఇంతకుముందే ఓ వీడియోలో ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. దేవర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 182,55,00,000 రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఆచార్య సినిమాకు మాత్రం కేవలం 131,20,00,000 రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగిందని మనం చెప్పుకున్నాం కదా. అంటే ఆచార్య సినిమా కంటే అక్షరాల 51 కోట్ల రూపాయల ఎక్కువ పెట్టుబడిని దేవర సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టారన్నమాట. అదేంటి, ఆచార్య సినిమా కేవలం తెలుగు సినిమా మాత్రమే, ఇటు చూస్తే దేవర సినిమా మాత్రం పాన్ ఇండియన్ సినిమా కదా, రెండింటికి ముడిపెడితే ఎలా అన్న వాదనలు రాకపోవు. హిందీలోను, తమిళ్లోను, మలయాళంలోనూ రిలీజ్ అవటం అన్న ఒక్క విషయం తప్పితే మిగిలిన అన్ని చోట్ల దేవర, ఆచార్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దేవర సినిమాకు హిందీ ప్లస్ తమిళ్ ప్లస్ మలయాళం ఈ 3 ఏరియాల్లో కలిపితే మొత్తం మీద 27 కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు. అంటే ఈ లెక్కన చూసుకుంటే దేవరకు ఈ ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కులను తీసేసినా ఆచార్య కంటే 24 కోట్ల రూపాయల పెట్టుబడిని ఎక్కువగానే దేవర సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టినట్టు లెక్క. సో ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల్లో కూడా ఆచార్య రికార్డులను దేవర సినిమా బ్రేక్ చేసిందనే చెప్పవచ్చు. ఇక అసలైన రికార్డు ఏంటంటే ఆచార్య సినిమాకు వచ్చిన కలెక్షన్లను దేవర సినిమా విడుదలవ్వకముందే దాటేయటం. ఎస్, ఇది ముమ్మాటికి నిజం. ఆచార్య సినిమాకు ఫైనల్గా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయో, ఆ సినిమా ఎన్ని కోట్లను రాబట్టిందో అంతకంటే ఎక్కువ కలెక్షన్లనే దేవర సినిమా విడుదలవ్వకముందే ప్రీ బుకింగ్స్ ద్వారానే రాబట్టింది. ముందుగా అసలు ఆచార్య సినిమాకు ఫైనల్గా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయనేది చూద్దాం. ఆచార్య సినిమాకు నైజాంలో ఫైనల్గా 12,45,00,000 రూపాయల కలెక్షన్ రాగా, సీడెడ్ జిల్లాల్లో 6,21,00,000, ఉత్తరాంధ్రలో 4,85,00,000, తూర్పుగోదావరి జిల్లాలో 3,24,00,000, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,40,00,000, గుంటూరులో 4,59,00,000, కృష్ణా జిల్లాలో 3,09,00,000, నెల్లూరులో మరో 2,94,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. అంటే మొత్తం మీద చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఆచార్య సినిమాకు అక్షరాల 40,77,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా, 59,85,00,000 రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఆచార్య సినిమా రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఆచార్య సినిమాకు 2,80,00,000 రూపాయల కలెక్షన్ వస్తే, ఓవర్సీస్లో ఈ సినిమాకు ఫైనల్గా 4,78,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఆచార్య సినిమాకు లాంగ్ రన్లో ఫైనల్గా 48,36,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అలాగే 76 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఆచార్య సినిమా ఫైనల్గా రాబట్టింది. ఇది ఆచార్య సినిమా ఫైనల్ కలెక్షన్ల లెక్కలు. అయితే ఈ 76 కోట్ల రూపాయల గ్రాస్ ఉంది కదా, ఈ గ్రాస్ కలెక్షన్ల మార్కును దేవర సినిమా ఎప్పుడో దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రీ బుకింగ్స్ ద్వారానే ఇప్పటికీ ఏకంగా 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను దేవర సినిమాకు వచ్చాయి. మొదటి రోజే మొత్తం మీద కలిపి కనీసం 110 కోట్ల నుంచి 130 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చే ఛాన్సులే అధికంగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికీ ఆచార్య సినిమా ఓవరాల్ కలెక్షన్లను దేవర సినిమా దాటేసినట్టే లెక్క. ఆచార్య సినిమాతో కొరటాల శివ పని అయిపోయిందని అంతా అనుకున్నారు, కానీ దేవర సినిమాతో మరింత స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు కొరటాల శివ. ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత అంతకుముందే రాసుకున్న దేవర సినిమా కథలో చాలా మార్పులు చేసుకున్నామని, ఎన్టీఆర్ నేను కలిసి ఈ సినిమా కథను రాసుకున్నామంటూ కొరటాల శివ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి, విడుదలకు ముందే కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తున్న ఈ దేవర సినిమా విడుదల తర్వాత మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇదండి ఆచార్య సినిమా ఓవరాల్ కలెక్షన్లను విడుదలకు ముందే దేవర సినిమా కొల్లగొట్టేయడం గురించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.